అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, పరమ పూజ్యులు శ్రీ చిన్నజీయర్ స్వామి వారికి, తెలుగు వాళ్ళకందరికీ ఒక గౌరవం తీసుకొచ్చినటువంటి మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారికి, అలాగే వేదికలని రఘురామకృష్ణరాజు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి, వేదికలను ఇచ్చిన ఇతర పెద్దలందరికీ, అలాగే వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి కొంతమందిని ఎంపిక చేసి ఈరోజు స్వామివారి చేతుల మీదుగా వారికి సత్కరించే అవకాశం వారికి వచ్చింది. వాళ్ళందరూ కూడా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. ఇంతమంది ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి మూల పురుషుడు ఎవరు అంటే తెలుగు వన్ రవిశంకర్ గారు. రవిశంకర్ గారితో నాకు దాదాపుగా 20 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఎన్నో సందర్భాలతో వారి దగ్గర ఎన్నో డిస్కషన్లు ఎన్నో కూడా చేసుకోవడం జరిగింది. మన తెలుగు దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలుగా విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ కూడా లేని రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అమరావతిలో పెట్టాలి అని నిర్ణయం తీసుకొని రైతులకందరికీ ఒక విన్నపం చేస్తే కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి 3 పంటలు పండే 35,000 ఎకరాలు తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. అలాంటి త్యాగమూర్తులందరూ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టి ఒక రాజధాని కాదు 3 రాజధానులు అని దాన్ని 3 ముక్కలు చేసి ఎన్నో ఇబ్బందులు పాలు చేసి ఎన్నో అవమానాలు చేశారు గత ప్రభుత్వంలో ఉండగా. మరి మేమందరం ఎంతోమంది సినిమా వాళ్ళు ఉన్నా మేము చేయలేని పని రవిశంకర్ గారు చేయగలిగారు. చాలా డేర్ చేశారు, ఎంతో ధైర్యం చేశారు. ఎన్ని ఒత్తిళ్ళకి కూడా లొంగకుండా ఆ సినిమాని పూర్తి చేశారు ఆయన. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆ సినిమా చూసిన తర్వాత వారికి మనస్ఫూర్తిగా అభినందించాం. సినిమా వాళ్ళ మేము చేయలేని ధైర్యం మీరు చేశారు సార్. తప్పకుండా ఒక జర్నలిస్ట్ అనేవాళ్ళు ఎప్పుడైనా మంచిని మంచి అని పొగడాలి, తప్పుని తప్పు అని ఖండించాలి. అప్పుడే జర్నలిస్ట్ అంటే ఏమిటో దొవుద్ది. అలాంటి నెంబర్ 1 జర్నలిస్ట్ అని మీరు నిరూపించేస్తున్నందుకు సభాముఖంగా మీకు మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ తెలుగు వన్ ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి చిన్నజీయర్ స్వామి గారితో వేదిక పంచుకునే అదృష్టం నాకు రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎందుకు వారికి ఇన్ని కృతజ్ఞతలు చెప్తున్నానంటే, నేను రియల్ ఎస్టేట్ రంగం ప్రారంభించిన మొట్టమొదటి ప్రాజెక్టులో వినాయకుడు గుడి కట్టినప్పుడు వారి దగ్గరికి వెళ్ళాను. స్వామి, మీ హస్తాలతో ఆ ప్రతిష్ట చేయాలి, మీరు రండి అంటే లేదు కాదు అనకుండా వచ్చి దాదాపుగా 4-5 గంటల పాటు మాతో గడిపి చేశారు. ఆయన చల్లని చేతులతో, ఆయన చల్లని ఆశీస్సులతో ఈ రోజున మీ విధంగా ఇక్కడ మీ ముందు నిలబడగలిగారంటే వారి ఆశీస్సులను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని కూడా కోరుకుంటూ రవిశంకర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీ మురళీమోహన్ గారికి సత్కారం అందించవలసిందిగా రవిశంకర్ గారిని కోరుతూ, అభినందనలు, శుభాభినందనలు. అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా వ్యవహరిస్తూ భారతీయ జనతా పార్టీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని, ఎప్పుడూ ప్రజల వద్దనే ఉంటూ నాయకుడు అంటే ఎలా ఉండాలి, నలుగురితో ఉండాలి, నడుస్తూ ఉండాలి అని ప్రతి చోట సంక్షేమ కార్యక్రమాలకి ముందుండే శ్రీ ఈటెల రాజేందర్ గారిని సందర్భంగా మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. ఇప్పటికే
కాలాతీతమైంది కాబట్టి రవిశంకర్ గారు 25 సంవత్సరాలుగా అంచెలంచెలుగా తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు ప్రజల గొప్పతనాన్ని మొట్టమొదటిసారిగా యూట్యూబ్ ఛానల్ అనేటువంటి పద్ధతిని పెట్టి ప్రపంచానికి చాటించేటువంటి నాయకుడు. 25 వసంతాలు పూర్తి చేసుకొని పెద్దల సమక్షంలో ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించాలని చెప్పి పెద్దలు పరమ పూజనీయులు చిరంజీవి స్వామి గారు, సుప్రీంకోర్టు మాజీ జస్టిస్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రమణ గారు, పెద్దలు మురళీమోహన్ గారు, నారాయణమూర్తి గారు, పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, దీపక్ గారు, అనంతరాముడు గారు, మాలసాని మోహన్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పేరు పేరిన నమస్కారం. ఇంతకుముందు నారాయణమూర్తి గారు చెప్పినట్టుగా అనేక రకాల మార్పులు వచ్చినాయి. కానీ మార్పులు మానవీయ కోణాన్ని ఆవిష్కరించలేకపోతున్నాయి. అంత డబ్బుమయంగా మారిపోయిందని చెప్పిండ్రో పెరుగుట విరోట కొరకే. ఎన్నడో ఒకనాడు మళ్ళీ ఇది తప్పు అని చెప్పి ప్రజలే రెక్టిఫై చేసేటువంటి చరిత్ర పునరావృతమవుతుంది. మనం చూసినాం చరిత్రలో అనేక రకాల రుగ్మతల్ని మళ్ళీ ఆపగలిగే శక్తి అశేష ప్రజానికానికి ఉంటుంది తప్ప కొద్దిమంది వ్యక్తులకు ఉండదని నేను నమ్మేవాడిని. కాబట్టి ఈరోజు అతి తక్కువ కాలంలో, అంటే నేను రాజకీయాలు చెప్పడానికి రాలే, కానీ అమ్మ భాష యొక్క గొప్పతనాన్ని మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి కేవలం ఇంగ్లీషు భాష మాత్రమే కాదు, హిందీ భాష మాత్రమే కాదు, ఎవరి రీజనల్ లాంగ్వేజ్లో వారు చదువుకునేటువంటి వెసులుబాటు కానీ, ఆ భాషకు గుర్తింపు గౌరవం కానీ, చివరికి మీరు ఐఏఎస్ ఎగ్జామ్స్ రాయాలంటే కూడా, కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఎగ్జామ్స్ రాయాలంటే కూడా మాతృభాషలోనే చదువుకోవచ్చు, మాతృభాషలోనే పుస్తకాలు ప్రింట్ చేసి మొట్టమొదటిసారిగా అందించినటువంటి చరిత్ర మోడీ గారు ఆ ప్రయత్నం చేసినారు. కాబట్టి డెఫినెట్గా అంటే అమ్మ భాషకు ఉండే గొప్పతనం, అమ్మ భాష ద్వారా నేను పార్లమెంట్ చూస్తూ ఉన్నా, ఇవాళ ఈ కాలంలో కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు వాళ్ళ మాతృభాషలోనే వాళ్ళ సమస్యలు మాట్లాడుతున్నప్పుడు నిజంగా అంటే ఇంగ్లీష్లో మాత్రమే ప్రస్తావించేటువంటి ఆస్కారం లేదనేది మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఈ తెలుగు నంబర్ 1. నేను మొన్న రమణ గారు నేను ఫ్లైట్లో వస్తున్నప్పుడు అనుకున్నాం, సార్ తెలుగు వాళ్ళల్లో అనేక రంగాల్లో గొప్ప గొప్ప నిష్ణాతులు రాణిస్తున్నారు. నాకు తెలిసి సుప్రీంకోర్టు జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి గారు కూడా మొట్టమొదటిసారి మీరైనరు. ఇవాళ రామోజీరావు గారు కూడా గొప్పగా దేశంలోనే ఒక చరిత్రను ఆవిష్కరించినటువంటి మహనీయుడు ఆయన. ఇట్లా అనేక రంగాల్లో ఇవాళ చిరంజీవి స్వామి గారు ఉన్నారు. అనేక రంగాల్లో తెలుగు ప్రజానికం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో ఇవాళ ఏ అమెరికా అయితే గొప్ప గొప్ప ఇండస్ట్రీస్ నడుపుతూ ఉందో ఆ గొప్ప ఇండస్ట్రీస్ని కానీ ఆ సాఫ్ట్వేర్ రంగాల్ని కానీ ఇవాళ నడుపుతున్నటువంటి వ్యక్తులలో తెలుగు ప్రజలు ఉండడం మనందరికీ గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. తప్పకుండా తెలుగు ఇక్కడి ఈ ప్రాంత ప్రజానికం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. రాబోయే కాలంలో మరింత గొప్పగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి వారి ఛానల్ గొప్ప కృషి చేయాలని చెప్పి మనవి చేస్తూ అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం. ధన్యవాదాలు సార్. మా ఆహ్వానాన్ని మన్నించి చివరి నిమిషంలో అయినా వచ్చి మీ సందేశాన్ని ఇచ్చి మా తెలుగు వన్ రజతోత్సవంలో భాగమైనందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా
చైర్మన్ అండ్ ఎండి రవిశంకర్ గారి చేతుల మీదుగా శాలువతో సత్కరిస్తుండగా ఆ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా చినజీయర స్వాముల వారు సత్కరిస్తున్నారు ఎంపీ గారిని. అలాగే జ్ఞాపికను అందజేయవలసిందిగా రమణ గారిని ఆహ్వానిస్తున్నాం. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈటెల రాజేందర్ గారు. ఇప్పుడు మన అవార్డు గ్రహీతలు వారి స్పందన తెలియజేస్తారు. మొదటిగా మేడసాని మోహన్ గారిని ఆహ్వానిస్తున్నాం. వారి స్పందన తెలియజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. పరమపూజ్యులు పరివ్రాజకవర్యులు శ్రీమాన్ త్రిదండి చినజీయర స్వామి వారి పాదార విందాలకు ప్రణామాలు సమర్పిస్తున్నాను. భారతదేశ మాజీ ప్రధాన న్యాయమూర్తులు, తెలుగు భాషామ తల్లికి ఎంతో ఆరాధన తాత్పర్యంతో అంకితమైనటువంటి మహానుభావులు శ్రీ నూతలపాటి వెంకటరమణ గారు, గొప్ప కళాకారుడు శ్రీ మురళీమోహన్ గారు, ఈటెల రాజేందర్ గారు, వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, మాన్యులు మహానుభావులందరికీ నా యొక్క ప్రణామాంజలులు సమర్పిస్తూ ఉన్నాను. తెలుగు వన్ నిర్వాహకులు 25 సంవత్సరాల యొక్క ఈ వసంతాల పండుగ నిర్వహిస్తున్నటువంటి తెలుగు భాషామ తల్లి ముద్దుబిడ్డ శ్రీ కంఠమనేని రవిశంకర్ గారికి, వారి ఉద్యమ స్ఫూర్తిలో పాలు పంచుకుంటున్నటువంటి పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. నాకు ఈ పురస్కారాన్ని అందించడంలో శ్రీ రవిశంకర్ గారు నాపై చూపించిన వాత్సల్యానికి నేను వారికి సదా సర్వదా కృతజ్ఞుణ్ణి. తెలుగు వన్ ఛానల్లో నేను కూడా చాలా ఇంటర్వ్యూలు చేయడం జరిగింది, చాలా సాహిత్య కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది, ఎందరో కళాకారులతో పాటు. అలా ఎందరికో అవకాశాలు కల్పిస్తూ ఈ తెలుగు భాషా వైభవాన్ని దిగంతాలకు వ్యాపింపజేస్తున్నటువంటి రవిశంకర్ గారు ప్రశంసనీయులు. వారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు పెద్దలు శ్రీ నూతలపాటి వెంకటరమణ గారు, ముఖ్యమంత్రి డాక్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి మహానుభావులంతా కూడా ఇందులో పాల్గొని ఎంతో జగజ్జేగీయమానంగా తెలుగు తల్లి పులకించే రీతిలో ఈ మహోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఆ పెద్దలందరి మధ్యన కూర్చోవడం కూడా అదృష్ట విశేషంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ పెద్దలందరికీ నా యొక్క పునః ప్రణామాంజలు సమర్పిస్తూ, తెలుగు వన్ ఛానల్ నిర్వహించే సాహిత్య కార్యక్రమాలలో ఎప్పుడు పాల్గొనే అవకాశం కలిగినా కానీ తప్పకుండా నేను పాల్గొని సేవ చేయగలని మనవి చేస్తున్నాను. రవిశంకర్ గారికి, పెద్దలందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మీరు రావడం నిజంగా మీకు పురస్కారం ఇవ్వడం మా తెలుగు వన్కి గర్వకారణం. అలాగే తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి గారిని వారి స్పందన తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇంకా ఓపికగా కూర్చున్న మీ అందరికీ వందనాలు. ఒక ప్రేరణ, తెలుగు అనే పదమే ఒక ప్రేరణ. తెలుగు వన్ అనేది అందరికీ ప్రేరణగా ఉంది. ఈ 25 సంవత్సరాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని
సంపూర్తిగా వినియోగించుకున్నటువంటి సంస్థల్లో తెలుగు వన్ ముందుందని చెప్పి భావిస్తున్నాను. ఈ 25 సంవత్సరాల్లో పరిపూర్ణత కూడా సాధించుకుంది తెలుగు వన్. అన్ని రంగాలు ఏది విస్మరించకుండా సమాజానికి ఉపయోగపడే, అభివృద్ధికి దోహదపడే అన్ని రంగాలని తెలుగు వన్ సముపార్జించుకొని న్యాయం చేస్తుందని, ఇక ముందు అందరి అభిమానాలని ఇలాగే చూరగొలనాలి. ఇవాళ సమాజంలో వినేటటువంటి వినే చదివే వారంతా కోరుకుంటున్న అంశాన్ని పెద్దలు ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే మన మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పారు. సోషల్ మీడియా ఏ రకంగా ఉందో, ప్రధాన మీడియా ఏ స్రవంతిలో కొనసాగుతుందో వాటిని పరిణలకు తీసుకొని ఆధారాభిమానాలు మరిన్ని చూరగొనాలని కోరుతూ నన్ను ఆహ్వానించినందుకు, గౌరవించినందుకు మీ అందరికీ, ఈ సంస్థకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. అలాగే మా సత్కారాన్ని స్వీకరించినందుకు కూడా ధన్యవాదాలు. మీలాంటి వ్యక్తులు తెలుగుకి, తెలుగు ప్రజలకి, తెలుగు జాతికి స్ఫూర్తివంతమైన వాళ్ళు. శ్రీమతి దీపా వెంకట్ గారిని వారి స్పందన తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. స్ఫూర్తి పురస్కార గ్రహీత, స్వర్ణభారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వర్యులు, మా ఆప్తులు శ్రీ నూతలపాటి రమణ గారికి, మరియు శ్రీ నారాయణమూర్తి గారికి, శ్రీ ఈటల రాజేంద్ర గారికి, సరస్వతి పుత్రులు శ్రీ మేడసాని మోహన్ గారికి, ఈరోజు ఈ పురస్కారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు పెద్దలు పూజ్యులు శ్రీ త్రిదండి చిన్నజీర స్వామి వారికి నమస్కరిస్తూ, అలాగే ఈ స్ఫూర్తి పురస్కారాలు అందుకున్న అందరికి కూడా నమస్కరిస్తూ, అభినందనలు తెలుపుతూ, ఇంత ఓపికగా విచ్చేసి మీరు అందరూ ఇంతవరకు విచ్చేసిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఒక భాష మీద అభిమానంతో, మాతృభాష మీద అభిమానంతో ప్రపంచవ్యాప్తంగా ఆ భాష ఔన్నత్యాన్ని, నమ్మిన సిద్ధాంతాన్ని ఎంచుకున్న మార్గంలో అవిశ్రాంతంగా 25 సంవత్సరాలు ఒక స్ఫూర్తిని తీసుకుని ముందుకు నడుస్తూ ఒక బృందాన్ని ఏర్పరచుకుని ఎంచుకున్న మార్గాన్ని నుంచి పక్కకు తప్పకుండా ముందుకు వెళ్తున్న శ్రీ కంఠంనేని రవిశంకర్ గారిని, వారి బృందాన్ని, మొత్తం టీం తెలుగు వన్ వారి బృందాన్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ పురస్కారాన్ని ఈ వేదిక మీద నుంచి అందుకోవటం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఈ పురస్కారాన్ని వ్యక్తిగతంగా నాకు కాకుండా గత 24 సంవత్సరాలుగా స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా నాన్నగారు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి 10 మంది మిత్రులతో కలిసి విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో మన చేతనైనంత సాయం సమాజం ఇంత మనకి ఇచ్చింది కాబట్టి ఎంతో కొంత సమాజానికి మనం తిరిగి ప్రతిఫలం ఆశించకుండా, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం తీసుకోకుండా మనం ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో గత 24 సంవత్సరాలుగా మొదటిగా నెల్లూరులో వెంకటాచలంలో మా స్వగ్రామంలో, తర్వాత విజయవాడలో, తర్వాత హైదరాబాద్లో స్వర్ణభారత్ ట్రస్ట్ గ్రామీణ వికాసం కోసం పాటుపడుతూ ఉండటం, గాంధీజీ కలల కన్నా గ్రామీణ వికాసాన్ని ధ్యేయంగా ఉంచుకుని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి అంత్యోదయ స్ఫూర్తితో నాన్నగారు కళ్ళగన్న స్వర్ణ భారతానికి నాందిగా గత 24 సంవత్సరాల క్రితం
నెల్లూరులో స్వర్ణభారత్ ట్రస్ట్ ఏర్పడటం, దానికి మేనేజింగ్ ట్రస్టీగా నేను మరియు నాన్నగారు 10 మంది మిత్రులు కలిసి సామాజిక సేవగా, దానిలో ముఖ్యంగా గ్రామీణ వికాసాన్ని ఎంచుకోవటం, దాన్ని గుర్తించి 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకల్లో తెలుగు వన్కి ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య ఉద్దేశం, యాక్చువల్గా అయితే ఈ కార్యక్రమానికి నాన్నగారు రావాల్సింది. గత 15 రోజుల క్రితం నన్ను అడిగినప్పుడు బహుశా నేను రాలేనేమో, ఎందుకంటే నాన్నగారు నేను ఒకే వేదిక మీద ఉండటం కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు అని చెప్పే ఉద్దేశంతో నేను సుముఖత వ్యక్తం చేయలేదు. అనివార్య కారణాల వల్ల నాన్నగారు రాలేకపోవటం, ఇది నేను ఇందాక చెప్పినట్టుగా నాకు కాదు, నేను పనిచేస్తున్న సంస్థకి వస్తున్న గుర్తింపు కాబట్టి. అలాగే ఒక మంచి సంస్థ, నాన్నగారు ఎంతో అభిమానించే తెలుగు భాషని ముందుండి ప్రపంచానికి తీసుకెళ్తున్న సంస్థ, అది భాష పరంగా అవనివ్వండి, భాష ద్వారా యువతకి, మహిళలకి, పిల్లలకి అనేక ఛానల్స్ ద్వారా రాజకీయంగా కానివ్వండి, సామాజికంగా కానీ అన్ని రకాలుగాను విశేష సేవలు అందిస్తూ ఒక మీడియా ద్వారా ఒక మంచి సకారాత్మక అయిన ప్రభావాన్ని సమాజం మీద కురిపిస్తున్న ఈ తెలుగు వన్ సంస్థకి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ అవార్డుని అందిస్తూ మరింత మందికి ప్రోత్సాహాన్ని, ఇలా ఎంతోమంది పనిచేస్తూ వీళ్ళందరినీ కూడా ముందుండి అందరి ప్రపంచానికి పరిచయం చేస్తున్న మరొక్క మారు మీ అందరికి కూడా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై స్వర్ణ భారత్. నమస్కారం. ధన్యవాదాలు దీపా వెంకట్ గారు. వెంకయ్యనాయుడు గారు రాలేకపోయినా వారి సందేశాన్ని పంపించారు. వాస్తవాలకు దగ్గరగా, సంచలనాలకు దూరంగా, సహజంగానే ఆయన చలోక్తులు, ఆయన మాట్లాడే ప్రాసలు మనకందరికీ తెలిసే. ఆయన సందేశంలో ఇదే ఉంది, వాస్తవాలకు దగ్గరగా, సంచలనాలకు దూరంగా. సో వెంకయ్యనాయుడు గారికి అలాగే ఎన్వి రమణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు క్లుప్తంగా పాములపర్తి రామారావు గారు వారి సందేశాన్ని తెలియజేస్తారు. రామారావు గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రకృతి వైద్యులైన నేను ఆయుర్వేద వైద్యునండి. వరంగల్ నుండి వచ్చాను ఉదయం. నన్ను ఇక్కడ సత్కరించినందుకు, సన్మానించినందుకు తెలుగు వన్ సభ్యులందరికీ, ముఖ్యంగా ఈ పులి గాండ్రించడం విన్నా కానీ మాట్లాడటం ఇప్పుడే విన్నా, ఆ అవకాశం కూడా నారాయణమూర్తి కల్పించినందుకు మీకందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. అలాగే నరసింహప్ప గారిని కూడా వారి సందేశం తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇంతసేపు ఓపికగా వెయిట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సభా సరస్వతికి నమస్కారం. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ విశిష్టమైనటువంటి పురస్కారాన్ని అందించినటువంటి శ్రీ రవిశంకర్ దంపతికి, వారి కార్యవర్గానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ పురస్కారం నా తల్లిదండ్రులకి, నన్ను విద్యాబుద్ధులు నాకు నేర్పించినటువంటి టీచర్లకి, నాకు స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చెందుతుందని నేను భావిస్తున్నాను. ఈ మధ్యనే కొన్ని నెలలుగా నాకు శ్రీ రవిశంకర్ గారు పరిచయం. నాకు వారిలో చాలా ఆకర్షించినటువంటిది ఏమిటనంటే ఆ క్రియేటివిటీ, సృజనాత్మకత అని చెప్తాం. ఈరోజు ప్రపంచం ఈ స్థితిలో ఉందనంటే క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ ద్వారానే మనం ఈ స్థితిలో ఉన్నామన్నమాట. సో ఆయన ఈ రంగంలో ఒక వ్యక్తిగా ప్రవేశించి ఆయన ఒక శక్తిగా ఎదిగి ఒక వ్యవస్థగా రూపొందారు. ఇన్ని వేల మందిని, ఇన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తున్నారు అని అంటే సో వారి క్రియేటివిటీ అక్కడే అర్థమవుతుందన్నమాట. అలాగే వారు చెప్పినటువంటి క్రియేటర్స్ ఎకానమీ, ఫ్యూచర్లో ఇది క్రియేటర్స్ ఎకానమీ అవుతుందని చెప్పినని, ఈరోజు కూడా ఏ సినిమా చూసినా, ఏ కథ చూసినా కంటెంట్ ఈజ్ ద కింగ్ అని అంటారు. కంటెంట్ లేకపోతే సో అది ఫెయిల్ అవుతుంది. ఆ కంటెంట్ ఎవరు చేస్తారు? అది క్రియేటర్ చేస్తాడు, అంటే రైటర్ చేస్తాడు. తర్వాత దానికి ఉన్నటువంటి సాంకేతిక నిపుణులందరూ కూడా సో చేస్తారన్నమాట. సో కాబట్టి ఆ క్రియేటివిటీ అన్నటువంటిది పెంపొందించాలని వారి ఆశయము.
సో వారి అద్భుతమైనటువంటి ప్లానింగ్ చెప్పారు. ప్రతి జిల్లాలోనూ ఈ క్రియేటివ్ సంస్థని విస్తరించాలి, అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులకి, కళాకారులకి, తర్వాత ఆ క్రియేటర్స్కి ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచాలి అన్నటువంటిది ఒక అద్భుతమైన ఆలోచన. భగవంతుడు వారికి శక్తి సామర్థ్యాలని ఇది సక్సెస్ఫుల్గా జరిగేటట్లు ఆశీర్వదించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. సో ఇలాంటి వాళ్ళు మనకి కావాలి. ఎందుకంటే ఈ క్రియేటివిటీ ద్వారానే తెలుగు వన్ అన్నటువంటి పేరులోనే వారి క్రియేటివిటీ కనిపిస్తుంది. తెలుగువారు నంబర్ వన్గా ఉండాలి అన్నటువంటిది, అలాగే క్రియేటివిటీలో కూడా తెలుగువారు నంబర్ వన్గా ఉండాలి అన్నటువంటిది వారి లక్ష్యం. ఆ లక్ష్య సాధనకి వారు జిల్లాలకి ఇది తీసుకెళ్లాలని చెప్పినటువంటి ఒక గొప్ప ప్లానింగ్ చర్చించడం జరిగింది. వారిని మనసారా నేను అభినందిస్తున్నాను. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, ఈ పురస్కారాలని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పరమేశ్వరుడు ఈ రవిశంకర్ దంపతికి సకల సౌభాగ్యాలు కలిగించాలని చెప్పాలని నేను మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీ పేరు?